మనం ఈ వీడియోలో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు లేట్ 1970s నుంచి ఎందుకు ముభావంగా ఉండేవారో తెలుసుకుందాం. ఇవన్నీ మన ముందు జనరేషన్ వాళ్లను కొన్ని పత్రిక ప్రచురణల ఆధారంగాను చేసుకొని చెప్పినవి మాత్రమే. హీరో కృష్ణ గారు స్వతహాగా ఎన్టీఆర్ గారి అభిమాని. కృష్ణ గారు తెనాలి రత్న థియేటర్ లో చూసిన పాతాళ భైరవి సినిమా ఆయన మనసులో చెరగని ముద్ర వేసింది. కృష్ణ చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించేవారు. నటుడిగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ గారు మొదటగా ఎన్టీఆర్ ని కలిశారు. చిన్న వయస్సు కారణంగా 2 సంవత్సరాల పాటు నాటకాలలో నటించమని కృష్ణకు సలహా ఇచ్చింది ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన తరువాత ఎన్టీఆర్ కృష్ణ గారిని కలిసి నటించిన మొదటి చిత్రం స్త్రీ జన్మ. వీరు కలిసి నటించిన ప్రతి సినిమాలో కూడా ఎన్టీఆర్ కు తమ్ముడిగానే కృష్ణ నటించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య గొడవలు రావడం, చాలా కాలం మాట్లాడుకోకుండా ఉండడం కూడా జరిగింది. వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి పరిస్థితులే కారణమని చెప్పొచ్చు. దేవుడు చేసిన మనుషులు చిత్రం ప్రారంభం కావడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలే వీరిద్దరి మధ్య గొడవలకు కారణమయ్యాయని చెప్పొచ్చు. పండంటి కాపురం చిత్ర వేడుకల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లోనే కృష్ణ తన అభిమాన నటుడితో సినిమా తీయాలని కోరగానే దానికి ఎన్టీఆర్ సరే అన్నారు. పండంటి కాపురం చిత్ర సమయంలోనే జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. అప్పటి పరిస్థితులను చూసి చెలించిపోయిన కృష్ణ ఆ ఉద్యమానికి తన మద్దతును ప్రకటిస్తూ పత్రిక ప్రకటనలు విడుదల చేశారు. ఈ ఉద్యమంపై తటస్థ వైఖరిని అవలంబిస్తున్న ఎన్టీఆర్ ఏనాళ్లకు కృష్ణ వైఖరి నచ్చలేదు. దీంతో కృష్ణతో కలిసి సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆవేశంలో అలా మద్దతు ఇచ్చానని కృష్ణ చెప్పినా కూడా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆత్మకూరులో జరిగే హరికృష్ణ వివాహానికి రావాల్సిందిగా కృష్ణను ఆహ్వానించారు. దీంతో విజయ నిర్మల కృష్ణ దంపతులు ఆ వివాహానికి హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ చిత్రం పూర్తి కాగానే తన తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని కృష్ణ ప్రకటించారు. ఈ చిత్రాన్ని తానే తీస్తానని ఎన్టీఆర్ చాలా సార్లు ప్రకటించినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాను తీయలేదు. కృష్ణ చేసిన ప్రకటనలు చూసి కోపగించుకున్న ఎన్టీఆర్ దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల వేడుకకు హాజరవ్వలేదు. ఈ సినిమా కారణంగా కృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగింది. వీరిద్దరి మధ్య చాలా రోజులు మాటలు కూడా లేవు. అయినప్పటికీ ఒకసారి వారాహి స్టూడియోస్ లో కృష్ణ ఎన్టీఆర్ ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. కృష్ణ వెళ్లి పలకరించగానే ఎన్టీఆర్ కూడా మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు సినిమాను చూసి బాగా తీశావని కృష్ణను ప్రశంసించారు ఎన్టీఆర్. ఆ తరువాత ఎన్టీఆర్ తీసిన దానవీర సూర్యకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమాను తీశారు. దీంతో చిత్ర పరిశ్రమ 2 వర్గాలుగా విడిపోయింది. ఈ 2 చిత్రాలు కూడా 1977లో సంక్రాంతికి పోటాపోటీగా విడుదలయ్యాయి. ఈ సినిమాల తర్వాత అప్పుడప్పుడు వీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా కాలం వరకు వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. 1984లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ను కాంగ్రెస్ పార్టీ సహకారంతో బలవంతంగా గద్దెదించి నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి కాగానే ఆయనను అభినందిస్తూ కృష్ణ ప్రకటనలు ఇవ్వడంతో పెద్ద దుమారమే రేగింది. ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహించి కృష్ణ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి చేశారు. ఆయన పోస్టర్లను తగలబెట్టారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కృష్ణ మరుసటి రోజే మరో ప్రకటనను విడుదల చేశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా వారికి అభినందనలు తెలపడం నాకు అలవాటు. నేను ఎవరి మీద కోపంతోనూ ఆ ప్రకటనను ఇవ్వలేదు అని ప్రకటించడంతో ఆ గొడవ తగ్గింది. అయినప్పటికీ ఈ పరిణామాలు చూసిన నిర్మాతలు కృష్ణ సినిమాల విడుదలను వాయిదా వేశారు. మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కృష్ణ దాడులను ఎదుర్కోవలసి వచ్చింది. 1984లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు కృష్ణ. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను తీశారు కృష్ణ. రాజీవ్ గాంధీ మరణానంతరం వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. అలాగే 1995లో కృష్ణ గారు నిర్మిస్తూ హీరోగా నటించిన తెలుగు వీర నేవరా అనే చిత్రం ముహూర్తానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఇద్దరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవన్నీ కృష్ణ ఎన్టీఆర్ల మధ్య ఉన్న గొడవలు, సంబంధాలు, చిత్రాలకు చెందిన అసలు విషయాలు.